ఇగోనులా మీకు సరూర్ నగర్ కార్పొరేటర్లు ఎవరో ఎరికేనా బీజేపీ నుంచి ఎవరు చెప్పుకోర్రి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల గదేనులా ఆకుల శ్రీవానక్క ఉన్నది కదా ఇక ఈ ఆకుల శ్రీవానక్కనైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ ఇంకా రేవంత్ రెడ్డి సార్ మీద కానీ ఫుల్ గరమైతుంది ఎందుకంటారా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా గదేనులా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి కదా ఇక పార్లమెంట్ ఎలక్షన్స్లల్లా ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లట సున్నానట ఇక వాళ్ళకు మిగిలేది గాడిద గుడ్డే అని ఆకుల శ్రీవానక్కనైతే మస్తు మాట్లాడుతుంది రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కి సున్నా గాడిది గుడ్డు వస్తుందని చెప్పి భయంతో రేవంత్ రెడ్డి గారు ఏదో హడావిడి తోటి ఫ్రస్ట్రేషన్ తోటి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. ఇక అందుకనే సీఎం రేవంత్ రెడ్డి సారట ఫుల్ భయపడి ఇవాళ పోలీసులతోటి బీజేపీ కార్యకర్తలను కానీ బీజేపీ నాయకులను కానీ అరెస్టులు చేపిస్తారట. ఇక గీ ముచ్చట్ల భాగంగానే ఈ మల్కాజ్గిరి ఉన్నది కదా, ఈ మల్కాజ్గిరి కార్పొరేటరు శ్రవణ్ కుమార్ అని ఉన్నాడు కదా, ఇక శ్రవణ్ కుమార్ అన్నను కూడా పోలీసులను పెట్టి మరీ కిడ్నాప్ చేయించిందట. ఇక జనాలందరూ కలిసి రేవంత్ రెడ్డిని చెప్పుతోడు కొడతారని ఆకుల శ్రీవానక్కనైతే అనబట్టిందుల్లా. ఒకసారి ఆ ముచ్చట మీరే ఇనుర్రి. మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణన్న గారిని నిన్న అక్రమంగా పోలీసులను పంపించి కిడ్నాప్ చేయించారు. ఎందుకు అనంటే ఎలక్షన్ల ఫలితాలలో సున్నా వస్తుంది, ఓడిపోతాడు, ఎట్లాగో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎక్కడ పోయినా కూడా ప్రజలు మొత్తం ప్రశ్నిస్తున్నారు, ఎండగడుతున్నారు, వాళ్ళని చెప్పుతో కొట్టే రోజులు దగ్గరకు వస్తాయని చెప్పి భయంతో ఫ్రస్ట్రేషన్ తోటి చేస్తున్న పనులు ఇవన్నీ. రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం ప్రతిపక్షము మేము కలిసి పనిచేస్తాము, ప్రతిపక్షం కూడా మాతో చేతులు కలపాలి, ముందుకు సాగాలి అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు కేవలం ప్రశ్నించినందుకు శ్రవణన్న గారిని ఇట్లా అరెస్ట్ చేయించడం, కిడ్నాప్ చేయించడం ఎంతవరకు న్యాయం? వాళ్ళ తండ్రి గారు రాత్రి నుంచి కూడా ఇప్పటికీ కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇదా మీరు చేసే ప్రజాపాలన? ఇదా మీరు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు చేసే అన్యాయం? రేవంత్ రెడ్డి గారు తక్షణమే కూడా మీరు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పించాలి. మీరు చేసే తప్పులు ఇలా చేస్తే ఏదో అరెస్టు చేసే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని మీరు అనుకుంటున్నారేమో గానీ ఒక్క అరెస్టు కాదు, 10 మందిని ఒకసారి నువ్వు అరెస్ట్ చేస్తే నీ జైలు కూడా సరిపోవు. గానీ మేము మిమ్మల్ని ప్రశ్నించడం ఖాయము. నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు తీర్చేంత వరకు రోజు మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం. ఇగో గిదుల్లా అసలు ముచ్చట. ఇక మరి ఏ ముచ్చట ఎట్లా జరుగుతుంది, ఏ విషయం ఎట్లా జరుగుతుందో ఇక మనమే వేసి చూడాలి మరి.